టీచర్ టు హోమ్ మినిస్టర్ పాయకరావుపేట ఎమ్మెల్యే వంగల్పూడి అనితను హోంమంత్రి పదవి వరించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోంమంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళని నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగల్పూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయతకు మంత్రి పదవిని కేటాయించిన చంద్రబాబు ఈసారి ఏకంగా హోంమంత్రిని చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పాయకరావుపేట నుంచి మరోసారి వంగల్పూడి అనితకు అవకాశం ఇచ్చింది. అధినేత నమ్మకాన్ని నిలబెడుతూ రికార్డు విక్టరీ కొట్టారు వంగల్పూడి అనిత. స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన స్టాండ్లను కలుపుకుని వెళ్లి 2024 ఎన్నికల్లో పాయకరావుపేట అసెంబ్లీ స్థానం నుంచి 43,727 ఓట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడమే కాకుండా హోంమంత్రిగా నియమితులయ్యారు. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చారు వంగల్పూడి అనిత. 2014కు ముందు టీడీపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన అనిత 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014 నుంచి 19 వరకు పాయకరావుపేట ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆమెను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు పంపింది. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినా కూడా టీడీపీ కోసం వంగల్పూడి అనిత పనిచేశారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తూ వైసీపీ విధానాలను ఎండగడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న అస్సలు వెనక్కి తగ్గలేదు. పక్కనే ఉన్నా అన్నా, వచ్చేస్తున్నా. ఇక్కడే ఆపండి. హాయ్ అన్నా, ఎంతైందన్నా? 300 మేడం. 300 బుక్ చేసినప్పుడు 220 చూపించింది. ట్రాఫిక్ లో వెయిట్ చేసాం కదండి, చార్జెస్ పడతాయి. ఈ మధ్య ఇలా కూడా దోచుకుంటున్నారా? ఓకే అయిపోయింది చూడండి. ఏంటి క్యాబ్ అవుతో డిస్కషన్? ట్రాఫిక్ లో వెయిట్ చేసినందుకు కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేశాడు. అదా, మార్కెట్ లోకి క్యాబీ అని కొత్త యాప్ వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకో. బుక్ చేసినప్పుడు ఎంత అమౌంట్ చూపించిందో డ్రాప్ లొకేషన్ కూడా అదే అమౌంట్ చూపిస్తుంది, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే. కలిసి వెళ్దాం, క్యాబీతో ఉందాం. థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. ఎనీ టైమ్ ఆన్ టైమ్. థ్యాంక్స్ టు క్యాబీ సర్వీసెస్. డౌన్లోడ్ నౌ.